నమస్తే అండి. నమస్తే. హూ కిల్డ్ బాబాయ్ అని అనగానే ఇప్పుడు మనకు గుర్తుకొచ్చేది వివేకం మూవీ గురించి. మనం అసలు ఆ మూవీ చూస్తున్నప్పుడే స్టార్టింగ్ సాంగ్లోనే అసలు కథ అంతా కూడా ఆ సాంగ్లోనే తెలిసిపోతుంది. దాహం దాహం అధికార దాహం అని, లేదంటే అతనికి కుర్చీ మీద మోహం అని, దాంతోనే ఇదంతా చేశారు అని చాలా డీటెయిల్డ్గా అయితే ఆ సాంగ్లోనే చెప్పడం జరిగింది. అసలు ఆ మూవీ గురించి మీ అభిప్రాయం? వివేక మూవీ నేను చూశాను, చూడాలి కూడా అందరూ. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు, క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అవును. కానీ ఎవరి పాత్ర వాళ్ళకి అద్భుతంగా అమరిందనమాట. ముఖ్యంగా మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళు సినిమా ఎత్తుకోవడమే, అంటే మనకి క్యారెక్టర్స్ మన మైండ్లోకి వెళ్ళటం కోసం వాళ్ళు ఈ వంశవృక్షాన్ని ఇస్తారు. అవునవును. ఇందులో వంశవృక్షం ఇచ్చి అంటే ఈ క్యారెక్టర్ని ఎవరు చేశారు, ఈ క్యారెక్టర్ని ఎవరు చేశారు నా ఫోటోలు పెట్టారు. చాలా బాగుంది అది. తర్వాత మొత్తం సినిమా అసలు యూ కాంట్ బిలీవ్ ఎంత క్రిస్ప్గా ఎడిట్ చేశారంటే అసలు మనకి ఒక్క పిసర్ కూడా ల్యాగ్ ఉండదు. అసలు ఇంత అద్భుతంగా, అతను కొత్త డైరెక్టరా పాత డైరెక్టరా మనకి ఏది తెలియదు. వాళ్ళ ఆంధ్రదేశం వాళ్ళ, వేరే రాష్ట్రం వాళ్ళ, లేకపోతే వేరే దేశం వాళ్ళ కూడా మనకు తెలియదు. కానీ అసలు డైరెక్టర్ నేమ్ కూడా తెలియదు మనకి. కానీ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఫస్ట్ దీన్ని వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అయితే తర్వాత మళ్ళీ ఏదో 100 రూపాయలని పెట్టి వాళ్ళు యూట్యూబ్లో వదిలారని విన్నాం మనం. అది వర్కౌట్ అవ్వకపోయేసరికి వేరే ఒక యూట్యూబ్ ఛానల్ పేరు మీద దాన్ని రిలీజ్ చేశాక ప్రజలు చాలా అసలు విపరీతంగా చూస్తున్నారు. దీన్ని చూడాలి కూడా. ఎందుకంటే అసలు ఒక్కొక్క మీరు వివేకా గారి క్యారెక్టర్ తీసుకుంటే అసలు ఎంత, అది నేను ఎలా చెప్పడం కూడా నాకు రావట్లా, అంత సౌమ్యంగా అతను, అంటే అతని క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలో అలాగా మ్యానరిజమ్స్ కానీ, ఇప్పుడు మీకు సటిల్గా అట్లా, ఇప్పుడు సింపుల్గా ఉంటాడు ఆయన, సింపుల్గా ఉన్నట్టు ఉంటాడు, ఫేస్లో ఫీలింగ్స్ ఎక్కువ ఉండవు. కానీ ఆయనకు ఒక మంచి వైబ్ ఉంది. ఆయన కడుపులో చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రతి వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఆయన అందరికీ హెల్ప్ చేశారు అనేది ఈ రోజుకి చెప్పుకుంటారు. సో మనకు ఆ క్యారెక్టరైజేషన్ అట్లాగే తీసుకొచ్చారు మనకి. ఆయన ఆహార్యంగానే, అంటే వేసుకున్న బట్టల విధానం అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మనకి 2 విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఒకటి, మనం బాహుబలిలో లాస్ట్లో మనకి కట్టప్ప, అవును, హూ కిల్డ్ బాహుబలి అనేది, బాహుబలినే కదా, అవును, ఇక్కడ కట్టప్పతో ఎండ్ చేస్తారు. అవును. ఇక్కడ బాబాయ్ని ఎవరు చంపారు, ఆ పోలికి వచ్చినా కూడా ఆ సినిమా ప్రత్యేకత ఆ సినిమాదే, ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమాదే. ఇప్పుడు మనకి ముఖ్యంగా 2 క్యారెక్టర్స్ మనం ఇప్పుడు విభీషణ్కి కొంచెం సరిసమానంగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే, ఒకటి ఎర్రగంగిరెడ్డి, 2 దస్తగిరి, ఈ 2 చెప్పుకోవచ్చు. తర్వాత అందుకే మీకు ఇక్కడ ఇంటి గుట్టు లంకకు చేటనే సామెత ఇక్కడే పుట్టింది. విభీషణుడు రావణాసుడిని చంపేటప్పుడు ఎన్ని బాణాలు రాముడు వేసినా కూడా మళ్ళీ తలలు మొలుస్తూ ఉంటాయి. ఎందుకని అర్థం కాదు. అప్పుడు విభీషణుడు చూపిస్తాడు, కడుపు మీద కొట్టు అని బాణం. ఎందుకు? కడుపులో అతనికి అమృత భాండం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అంటే అంతవరకే పోలిక. ఇంటి గుట్టు కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎప్పుడూ కూడా నీకు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, వివేకానంద గారు ఎప్పుడు సెక్యూరిటీతో లేరు మనకి తెలిసి. ఆయన చుట్టూ ఉన్నది ఎర్రగంగిరెడ్డి, తర్వాత ఈ దస్తగిరి, ఇలాంటి వాళ్ళే. అంటే ఆయన అంత నమ్మాడు, బికాజ్ హీ థాట్ దట్ హీస్ అజాత శత్రువు. మేబీ అజాత శత్రువులు ఎప్పుడూ కూడా అందరూ మంచి వాళ్ళే అనుకుంటారు కదా, ఆ రకంగా అనుకున్నాడు. కానీ ఆయన వీళ్ళు ఎదురు తిరిగి ఆయన చంపుతారు, వీళ్ళు డబ్బుకి ప్రలోభాలకి గురవుతారని ఆయన అనుకోవాలా. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటే, మనకి భారతీరెడ్డి క్యారెక్టర్ కూడా చాలా దగ్గరగా వచ్చింది చెప్పుకోవాలంటే. అంటే మనం భారతీరెడ్డిని ఈ రకంగా ఊహించం అసలు. ఓకే. ఒక విలన్, కొంచెం విలన్ లక్షణాలు ఉంటాయి, అంటే ఆడ విలన్ అనుకోవాలి మనం. చాలా సౌమ్యంగా ఉంటూనే కథంతా నడిపించేది ఆవిడ. తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి, మెయిన్ వాళ్ళిద్దరే. అవినాష్ రెడ్డి తండ్రి క్యారెక్టర్ అయితే యథాతథంగా అసలు ఆ క్యారెక్టర్ అట్లా పండిందనమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పే పాత్రలన్నీ కూడా వాస్తవం అనుకోవాలా, లేకపోతే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి? వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. అంటే వాస్తవ కథని వాళ్ళు ముందే చెప్పారు. సిబిఐ ఛార్జ్ షీట్కి అనుకూలంగా వాళ్ళు సినిమా తీసామని చెప్పారు. అంటే దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఇప్పుడు వీళ్ళు దానికి అనుగుణంగా తీశారు కాబట్టి ఎక్కడ కల్పితాలు లేవు ఇందులో. ఆ యథాతథంగా ఏం జరిగిందో దాన్ని సినిమాగా తీశారు. దానివల్ల వీళ్ళు సేఫ్లో ఉన్నారు తీసిన వాళ్ళు. ఇప్పుడు మనం టీవీల్లోనూ వాటిలో, లేకపోతే సినిమా తీసినా కూడా ఫలానా దాన్ని మూలంతో తీసాము, లేకపోతే పోలీసుల కథనం ప్రకారం తీసామని చెప్తూ ఉంటాం కదా. అది చెప్పటం వల్ల మనం సేఫ్లో ఉంటాం. మనం అంటే రేపొద్దున మన మీద ఎవడు కేసు వేయటానికి ఉండదు. ఓకే. మనం దాన్ని బేస్ చేసుకుని సినిమా కానీ లేకపోతే ఈ సీరియల్ కానీ తీసినప్పుడు ఆ తీసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవును, తీసిన వాళ్ళకి ఉండదు,
అందులో నటించిన వాళ్ళకి కూడా ఉండదు. Okay. సో అందుకని వాళ్ళు ముందే చాలా పకడ్బందీగా చాలా తెలివిగా మేము సిబిఐ ఛార్జ్ షీట్కి అనుగుణంగానే తీసాము. అందుకే మనకి ఎంతవరకు జరిగిందో అంతవరకే ఆ సినిమా ఉంటుంది, నాట్ బియాండ్ దట్. సో ఆ రకంగా కూడా వాళ్ళు చాలా తెలివిగా తీశారు. తర్వాత మీకు విజయమ్మ క్యారెక్టర్, షర్మిల క్యారెక్టర్ తీసుకుంటే ఓకే, మాట్లాడటం వరకు ఓకే, కానీ పోలికలు అంత పెద్ద గొప్పగా లేవు. కాకపోతే మీకు అందరికంటే అద్భుతంగా అమరింది జగన్. తర్వాత కొంచెం ఫేస్ కట్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ అసలు హావభావాలు కానీ, బట్టల అదే వేసుకున్న విధానం కానీ, అసలు చెయ్య తిప్పటం, అసలు ఏ ఒక్క మూమెంట్ చూసినా కూడా మీరు అట్లా జగనే మీ కళ్ళ ముందు ఉంటాడు. అంటే నేను విన్నది ఏంటంటే ఇందులో ఈ మూవీలో జగన్ పాత్ర చాలా తక్కువగా ఉంది, మిగిలిన పాత్రలు ఏవైతే భారతీ రెడ్డి గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు, మిగిలిన పాత్ర మాత్రం బాగా హైలైట్ చేశారని మాత్రం తెలుసు. అంటే హైలైట్ చేయడం వేరు, కానీ ఆ పాత్రకి న్యాయం చేయటం వేరు. ఇప్పుడు నేను పాత్రకి న్యాయం చేయడం మాట్లాడుతున్నా, అర్థమైందా మీకు? కాకపోతే వాళ్ళు తీసిన విధానం కూడా నేను ఎలాగైనా ముఖ్యమంత్రిని కావాలి అనుకుంటాడు. అంటే అతని ఎయిమ్ అది, ఎవరిది? జగన్ది. సో అక్కడ వాళ్ళు సింబాలిక్గా ఒక కొలిమిని చూపించటం, కొలిమి కాలుతూ ఉంటుంది అక్కడ. సో దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ అంటారు దాన్ని సినిమాలో. అంటే అతనికి మనసులో అంత ఇది ఉందన్నమాట, నేను సీఎంని కావాలి అనేది ఆ తపన కానీ, లేకపోతే ఆ కోరిక కానీ, అది ఒక వెరీ అంటాం మనం, అంత పిచ్చిగా ఉంది అతనికి. సో దాన్ని అట్లా సింబాలిక్గా చూపించడం బాగుంది. అలా ఎక్కడికక్కడ వాళ్ళు సీన్స్ తీయటం కానీ మీకు ఎక్కడా కూడా మీకు అసలు ఇక్కడ ఆపేద్దాం అనిపించదు. వాట్ నెక్స్ట్ అనేది. అంటే ఆ కథలో ఒక బిగి మనకి చూపిస్తాడు డైరెక్టర్. సో ఇట్లా ఏది తీసుకున్నా వాస్తవంగా జరిగిందమ్మా. తర్వాత మనకు ఆ కొలిమిని బట్టి మనకి గొడ్డల్ని కూడా మనం ఇమేజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆయుధాన్ని తయారు చేయడానికి ఆ కొలిమిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇనుము కొలిమి దగ్గరే కదా తయారు చేస్తారు ఇనుప వస్తువులన్నీ కూడా. సో ఆ కొలిమిని మనం అక్కడ అతని కోరికకి అనుగుణంగానూ తీసుకోవచ్చు, ఇక్కడ ఈ గొడ్డలకి సింబాలిక్గా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లో రిలీజ్ చేశారు కాబట్టి ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఫోన్లో చూసుకొని కామ్గా ఉన్నారు. ఒకవేళ థియేటర్లో రిలీజ్ అయి ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉండేదంటారు? అసలు మనం చెప్పలేమమ్మా. అసలు జగన్ రెడ్డి అసలు బయటకు రాలేరు ఆయన. ఈ సినిమా కనుక రిలీజ్ అయితే మామూలుగా థియేటర్స్లో జనాలకి అసలు ఒక పండగే. ఖచ్చితంగా గొడవలు అవుతాయి, ఇంకెన్ని మర్డర్లు జరుగుతాయో మనకు తెలియదు. తర్వాత అసలు ప్రజల్లో ఒక ఎవర్షన్ వచ్చేసింది ఇప్పటికే కదా, దానికి అసలు వాళ్ళు ఇంకా ప్రజలు తిరగబడ్డా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వింటం వేరు, ఇప్పుడు ఇలా జరిగింది, అసలు మనిషికి ఒక కుతూహలం ఉంటుంది చూడు. ప్రతి మనిషికి కూడా మనకి ఏదైనా కూడా తెలుసుకోవాలని ఆసక్తి, క్యూరియాసిటీ, మంచి విషయాలకు ఉండదు అది. అవును, ఒక చెడ్డ విషయం అనేసరికి అబ్బో తర్వాత ఏమైందో, ఆ పక్కింటి ఆవిడ ఏం చేసిందో నెక్స్ట్, లేకపోతే ఈవిడ ఏం చేసిందో, లేకపోతే ఈయన ఏం చేశాడో, ఇదొక క్యూరియాసిటీ మనకి. అది మనిషికి ఉంటుంది, అది సహజంగా. మనకి తెలియని తెలుసుకోవడంలో ఉండే ఆనందం ఇంకెందులోనూ ఉండదు. నీ ₹1,00,00,000 ఇచ్చినా ఉండదు అందులో ఇలా మర్డర్లు జరిగినప్పుడు చూడు కథనాలు అల్లుతూ ఉంటారు, అక్కడ జరిగేది ఏం ఉండదు. వాడెవడో పైనుంచి కింద పడిపోయాడు అనుకో, దానికి ఈలోగా ఎన్ని కథలు వస్తాయి, అగో ప్రేమ విఫలమైందట అందుకే చచ్చిపోయాడు, లేకపోతే ఆ పిల్ల అన్నగారు వచ్చి తోసేశాడు, ఇట్లా ఒక 2 నిమిషాల్లో ఒక 20 కథలు వస్తాయి నీకు. సో ఈ కుతూహలం ఏదైతే ఉంటుందో దాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. చాలా అద్భుతంగా తీశాడు సినిమా అయితే. సో ఆ రకంగా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా థియేటర్స్కి రావాలని నేను కోరుకుంటున్నా సిన్సియర్గా. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్ని ప్రజలు ఆ సినిమాని చూడకపోతే ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళు ఏదో కోల్పోయినట్టే నా దృష్టిలో అయితే. అంటే ఎన్నికల వేళ ఈ మూవీ బయటికి తీసుకురావడానికి కారణం ఏమంటారు? అంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మరి ఎన్నికల వేళ వస్తాయి. మొన్న మరి వ్యూహం వచ్చింది, వ్యూహం ఏమైంది, ఊహల్లోకి వెళ్ళిపోయింది. జనాలు ఎవరు చూడలే వ్యూహాన్ని, కానీ దీన్ని చూస్తున్నారు. 2 మిలియన్ దాటిపోయింది. 2 మిలియన్ దాటింది. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఈ సినిమా చూస్తున్నారంటే ఇది ప్రజలు నమ్మినట్టే కదా. అందులో ఇప్పుడు ఒక చెడ్డ వ్యక్తి చనిపోయాడు అనుకోమ్మా, ఎవడు పెద్ద పట్టించుకోడు. ఇక్కడ ఇది రాజకీయంగానూ ముడిపడింది, అందులో మన ముఖ్యమంత్రితో ముడిపడింది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితోటి. ఇంకొకటి వివేకానంద రెడ్డి మీద ఒక మంచి ఫీల్ ఉంది అందరికీ, హీస్ ఎ గుడ్ పర్సన్ అని. అటువంటి వ్యక్తికి ఈ రకంగా జరగడం ఏముందమ్మా, ఒక ఎంపీ సీటు. ఇప్పుడు ఎంపీ సీటు కోసం లేదు చిన్న నువ్వు నిల్చోటానికి వీలు లేదు, అవినాష్ రెడ్డికే ఇవ్వాలి అని పట్టుబట్టి ఉంటే ఆయన వినేవాడేమో. ఇప్పుడు ముందు మన సినిమా చూసినప్పుడు ఆయన కాంగ్రెస్ వీడి రానంటారు, అన్నాక దెన్ విజయమ్మని ఇది జగన్ వెళ్ళి భారతీరెడ్డి వీళ్ళందరూ బతిమాలుతారు. ఆయన అంటాడు అప్పుడే సోనియా గాంధీ ఇది వస్తుంది, ఇది అంటే విజయమ్మ గారు వచ్చినప్పుడు ఈ సినిమా ఇట్లాగే నడుస్తుంది.
నడిచినప్పుడు ఆయన ఫ్యామిలీకి బైండ్ అవుతాడు. నువ్వు మనతో ఉండకపోతే ఎట్లాగా నేను పార్టీ పెట్టినప్పుడు అని జగన్ అడిగినప్పుడు ఆయన బైండ్ అయ్యాడు. ఎందుకని? ఫ్యామిలీ అది. అంత పెద్ద పార్టీని అంటే వదిలి జగన్ గారు అక్కడ సెంటిమెంట్ క్రియేట్ చేశారు. సెంటిమెంట్ క్రియేట్ విజయమ్మ చేత చేయించాడు ఆయన విజయమ్మని అలాగే వాడుకున్నాడు, ఆవిడని అలాగే బయటికి పంపించాడు, చెల్లెల్ని అలాగే పంపించాడు. ఇప్పుడు విజయమ్మ గారు కూడా అది అర్థం చేసుకోవాలి నన్ను అడిగితే. ఇప్పుడు సోనియా గాంధీ ఒక కాంగ్రెస్లో ఉన్న ఒక కుటుంబం కాంగ్రెస్ను వీడి బయటకు వచ్చిందంటే అది కూడా వివేకానంద రెడ్డి వచ్చారంటే అతని కోసమే కదా. జగన్ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉండే ప్రేమ, ఆ కుటుంబం మీద ఉండే ప్రేమే కదా. ఆయన చెప్తాడు, నాకు ఈ పులివెందులు అనేది రాజారెడ్డి ఫ్యామిలీ తప్ప, అంటే ఈ వైఎస్ఆర్ వీళ్ళు తప్ప ఇంకెవరు ఇక్కడ కంటెస్ట్ చేయకూడదు. అవినాష్ రెడ్డిని జమ్మలమడికి వెళ్ళి కంటెస్ట్ చేయమను, నేనే దగ్గరుండి గెలిపిస్తానంటాడు ఆయన దగ్గరుండి విజయమని గెలిపిస్తాడు ఆయన ఎంపీగా కాంగ్రెస్లో పార్టీ తరఫున నిల్చున్నప్పటికీ. సో ఆయన అంత త్యాగాలు చేశాడు ఆయన ఒక రకంగా. సునీత కూడా వాళ్ళ ట్రాప్లో పడుతుంది, నాన్నగారిని ఒప్పిస్తుంది, నాయన ఒప్పుకో నాయన నువ్వు పార్టీలో చేరు అని అడుగుతుంది. సో ఎక్కడికక్కడ సెంటిమెంట్ ప్లే చేసి, అంటే జగను ఎంత తెలివిగా ఒక స్క్రిప్ట్ని నడపగలడు అనేది కూడా మనకి ఈ సినిమాని బట్టి అర్థమవుతుంది. జగన్ నాటకం ఇది, అందులో డౌటే లేదు. ఇది వివేకం అనే కంటే నువ్వు చెప్పినట్టుగా జగన్ నాటకం అంటే సూపర్గా సూట్ అవుతుంది. అంటే కింద బ్రాకెట్లో జగన్ నాటకం అని పెట్టాలి వాళ్ళు, ఇంకా బాగా క్లిక్ అవుతుంది. సో ఈ సినిమా ఏ రకంగా చూసినా అసలు మన సునీత గారు చెప్పినట్టుగా ఈ సినిమా చూస్తే ఆయన చంపిన తీరు మనకు బాధగా అనిపిస్తుంది. కానీ ఆవిడంటారు ఇది ఇంకా చాలా తక్కువ చూపించారు వీళ్ళు, మా నాన్నని ఇంకా ఘోరంగా చంపారు. ఎందుకమ్మా అంత ఘోరంగా చంపటం? ఒక వ్యక్తిని చంపాలనుకుంటే చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి కదా. ఇన్ని డిటెక్టివ్ నావెల్స్ చదువుతారు, ఇన్ని సినిమాలు చూస్తారు, మనుషులు అంత క్రూయల్గా ఎలా చంపుతారు చెప్పు? అది ఎంత బాధాకరం. ఇప్పుడు ఎలాంటి వ్యక్తిని చంపినా తప్పే, చెడ్డవాడా మంచివాడా పక్కన పెట్టు, అసలు ఒక వ్యక్తిని చంపాలనుకోవటం తప్పు. దానికంటే ఇంకేదైనా పెద్ద శిక్ష వేయచ్చు మనం, అంటే మానసికంగా బాధపడేలాగా చేయొచ్చు, కానీ శారీరకంగా హింసించి చంపటం అనేది మాత్రం మనం ఒప్పుకోకూడదు ఎవరం కూడా ఒక మనిషిగా. బికాస్ మనకిను జంతువులకి ఉండే తేడా అదే, ఆ విచక్షణ. ఇప్పుడు జంతువులకి లేనిది మనకున్నది విచక్షణ కదా. సో మన విచక్షణను ఉపయోగించి మనం ఏ మనిషిని చంపకూడదు. ఆ ఒక్క విషయంలో మాత్రం నేను అగ్రీ అవును. కథ క్రూయల్గా చంపారు అందులో, అది చాలా బాధ అనిపిస్తుంది. చాలా భారమైన హృదయంతో మనం ఆ సినిమాని ముగిస్తాం మనం. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈవెన్ జగన్ కానీ స్పందించలేదు అంటే ఈ మూవీని వాళ్ళు కూడా చూసి యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చు. అంతే కదా, మౌనం అర్ధాంగీకారం అన్నారు, ఇక్కడ పూర్తి అంగీకారంగా తీసుకుందాం. అంటే వాళ్ళకి వాస్తవాలు తెలుసు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, ఎవరి మీద కేసు వేస్తారు. ఇప్పుడు దాని మీద కేసుకు జడ్జిమెంట్ ఇవాళ రేపు వస్తుంది అంటున్నారు. మరి ఆ తర్వాత ఈ సినిమాని ఉంచుతారా యూట్యూబ్లో, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం. మరి ఈ సినిమాని బట్టి తర్వాత జగన్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డెఫినెట్గా 100% ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, అసలు సందేహం లేదు. ఇది ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇన్ని లక్షల మంది చూస్తున్నారంటే అన్ని లక్షలు ఇంటూ అన్ని లక్షల ఓట్లు